ఆయన శ్రీనివాస్ యాదవ్ గారు ఈశ్వరమ్మ అంటే నేను ఎందుకు వచ్చినంటే కాంగ్రెస్ పార్టీ యాదవుల్లోకి ఏదో అరే కష్టపడి కాంగ్రెస్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈశ్వరమ్మని ఒక యాదవ్ని యాదగిరిగుట్ట మెంబర్ చేస్తే ఆయనకు అభినందనలు రావాలి, కాంగ్రెస్ పార్టీకి అభినందనలు రావాలి, రేవంత్ రెడ్డి గారికి అభినందనలు చెప్పాల్సిన పరిస్థితులలో ఈ కాంగ్రెస్ యాదవులని రెడ్డి లేదో అనగదొక్కుతున్నారు కాంగ్రెస్లో అని ఒక చెడ్డ ప్రచారాన్ని తీసుకొచ్చే ప్రయత్నంలో శ్రీనివాస్ యాదవ్ గారు మాట్లాడడాన్ని నేను ఒక వీడియో గతంలో ఆయనని శ్రీనివాస్ యాదవ్ తలసాని శ్రీనివాస్ యాదవ్ టీఆర్ఎస్లో ఉన్నప్పుడు మంత్రిగా ఉన్నప్పుడు కేసీఆర్ అన్న కొడుకు ఆయన తిట్టిన వీడియో ఉంది ఒకటి. ఇప్పుడు ఈ ఈశ్వరమ్మ యాదవ్ తిట్టినది నువ్వు కులాన్ని పేరు తీసుకొచ్చి ఇంత లొలి చేస్తున్నావు, నువ్వు హంగామా చేస్తున్నావు హైదరాబాద్లో. అంటే హైదరాబాద్లో యాదవులందరూ కాంగ్రెస్కి వ్యతిరేకం కావాలని నీ ప్రయత్నం. కానీ నిన్ను తిట్టినప్పుడు నువ్వు ఒక యాదవ్వి నిన్నే డైరెక్ట్గా తిట్టినప్పుడు, ఒక వ్యక్తిని తిట్టినప్పుడు ఆ రోజు ఇది ఎందుకు తీసుకురాలేవు అని కాంగ్రెస్ పార్టీ ప్రశ్న. సూటిగా తలసాని శ్రీనివాస్ యాదవ్ గారిని అడుగుతున్నా, కాంగ్రెస్ పార్టీ అడుగుతుంది. ఈశ్వరమ్మ యాదవ్ ఏదో మాట మావోలేదు అనుకున్నారని నిన్ను తిట్టినప్పుడు నువ్వెందుకు దాని మీద ఖండన చేయలేవు, నువ్వెందుకు దాన్ని ఫోకస్ చేయలేవు, ఎందుకు వాళ్ళని ఎందుకు అడగలేవు, ఎందుకు కౌంటర్ చేయలేవు? నేను ఆ వీడియో మీకు చూపెడతా. ఇప్పుడు తిట్టింది ఎవరైనా, ఆయన పేరు కన్నారావు. ఏం కల్వకుంట కన్నారావు, కేసీఆర్ గారికి అన్న కొడుకు. కన్నారావు అనేది టీఆర్ఎస్లో టాప్ పేరు అయినది. కన్నారావు ఒకటే సింగిల్ వర్డింగ్ వినండి, ఎక్కువద్దు వినండి. ఇది మీరు ఇది నేను తలసాని శ్రీనివాస్ యాదవ్ గారికి ఏమడుగుతున్నా అంటే, ఇది తిట్టిన దానికి ఆ రోజు నువ్వు ఎందుకు మాట్లాడలేదు, ఈరోజు మా ఇంటి పంచాయతీల జొర్రి ఈడ రెడ్డిలకి యాదవులకు హైదరాబాద్లో కొట్లాటలు పెట్టాలని ఎందుకు ట్రై చేస్తున్నావు, ఎందుకు చేసినావు, మాకు జవాబు కావాలి. ఏడో వస్తుందా, వినబడుతుందా? హలో చెప్పండి, వెంకటేశ్వర గారా? అవునండి. యాడుంది దీనికి ఏంటి? నమస్తే అన్న, మీకు వినబడుతుందా? శ్రీనివాస్ యాదవ్ గారి పేరు చెప్పి లంచం మంత్రి అంటే వీళ్ళని ఏదన్నా బెదిరిస్తున్నా అనుకుంటున్నారని. ఎవరన్నా వాడు వర్క్ ఇచ్చిండు, వర్క్ బిజీ ఉన్నా వీళ్ళకి ఏదైనా చేయడా అని చెప్తే వారి మీద పేరు చెప్తున్నారు. ఏమైంది భయ్, మళ్ళా రండి చెప్తా. ఎక్కడ పోయిందా? చేంజ్ అయిందా? ఏమంటున్నావు? స్పీకర్ ఆన్ చేయాలా? ఇది ఎట్లా ఇక్కడ రాబా, ఇది ఎట్లా పెడతారో చెప్పుడుతురా. స్పీకర్ ఆన్ చేయడానికి వస్తుందా ఇలా? అట్లా చూపెట్ట ఖాళీ రికార్డ్ అయినండి అంతే. మీరు ఇక రావాల్సి ఆయన వస్తున్నాడు. ఇది పెట్టాలి. హలో 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 చెప్పండి, వెంకటేశ్వర గారా? అవునండి. ఒక్కసారి అన్నతో మాట్లాడు. వెంకటేశ్వరరావు సార్, నమస్తే అన్న. నమస్తే. ఇక మార్కెలో శ్రీనివాస్ యాదవ్ గారి పేరు చెప్పి లంచం మంత్రి అంటే బెదిరిస్తున్నా అనుకుంటున్నారని. ఎవరన్నా? వాడు వర్క్ ఇచ్చిండు, వర్క్ చాలా బిజీ ఉన్నా వీళ్ళకి ఏదైనా చేయడా అని చెప్తే వారి మీద పేరు ఏం చెప్తున్నావు రాబోయ్? నాకు అర్థమైతే నేను ఎవరు చెప్పినాను వాళ్ళ పేరు నాకు అర్థం కాలేదు. శ్రీనివాస్ యాదవ్ వర్క్ ఇచ్చిండు ఏదో అంటున్నాడు గారు. ఎవరితో అన్నా? శ్రీనివాస్ యాదవ్ గారిని నేను కోసిడికే
అట్ట కదన్నా, నేను ఎవరితో చెప్తున్నా పేరు జగన్ గారి పేరు ఎత్తినా కూడా సీట్ పడలేక మరి అది కాదన్నా, నేను ఎవరి పేరు చెప్పినా అవుడే అంటే ఏదో ఏదో పిచ్చి పిచ్చి చేస్తావు అన్నా. నేను మీతో చాలా క్లియర్ గా మాట్లాడినా, మీరేమో ఏదో మాట్లాడుతున్నారు. ఏం ఫీర్ రాబోయి నీకు? అరే హలో చెప్పనా, నా అసలు రంగు నీకు తెలియదు నాయన. మీతో ఫేర్ గా మాట్లాడినా సార్, మీతో మీరు ఎట్లా మాట్లాడు చాలా ఇది అర్థమైంది కదా. ఈ వీడియోలో రికార్డ్ చేసి వాళ్ళు రికార్డ్ చేసుకొని ఇచ్చినట్టున్నారు. ఇది మాకెందుకు వస్తుంది లేకపోతే ఇది అప్పుడెప్పుడు వాళ్ళ గవర్నమెంట్ ఉన్నప్పుడు తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు మినిస్టర్ ఉన్నప్పుడు కన్నారావు ఏదో లావాదేవీలలో తేడా వచ్చినట్టున్నది. ఎవరి కోసము కన్నారావు కేసీఆర్ అన్న కొడుకు కన్నారావు శ్రీనివాస్ యాదవ్ మినిస్టర్ని వాళ్ళ పియ్యన వెంకటేశ్వరరావు వాళ్ళ ఫాలోవర్ తెలియదు. ఆ వెంకటేశ్వరరావు ఆయనకు ఫోన్లో వార్నింగ్ ఇస్తున్నాడు. ఏమన్నాడు అందులో? ఆయన నోటుకు వచ్చినట్టు బూతులు తలసాని శ్రీనివాస్ యాదవ్ గారిని తిడుతున్నాడు. శ్రీనివాస్ యాదవ్ గారు మరి ఆ రోజు తిట్టిన వీడియో ఆ రోజు మొత్తం వైరల్ అయింది, అందరికీ తెలుసు, ఇది రాష్ట్రంలో అందరికీ తెలుసు. డైరెక్ట్గా నిన్నే తిట్టినప్పుడు నువ్వు కన్నారావుని ఎందుకు అడగలేదు? కన్నారావు విషయంలో మీడియా ముందుకు వచ్చి ఎందుకు మాట్లాడలేవు? అంటే ఆ రోజు నిన్ను తిడితే యావత్తు యాదవులను తిట్టినట్టు కాదని నువ్వు అనుకున్నావా? అంటే కన్నారావు నిన్ను తిట్టినప్పుడు యాదవ్గా నువ్వు ఫీల్ కాలేవా? ఓన్లీ ఈశ్వరమ్మ అసలు ఈశ్వరమ్మ విషయంలో ఏది మాట్లాడిందో లేని చిన్నదానిని నువ్వు ఈశ్వరమ్మ యాదవ్ ఇంటికి పోయి పాపం ఆమె నిన్ను ఏమనలేక పక్కకు కూర్చుంది. ఏమనగలుగుతుంది ఆమె? కులంలో అందరు కులం నుంచి నువ్వు వచ్చినావు కాబట్టి ఏమనలేదు, నువ్వు పక్కకు కూర్చుంటావు. ఈశ్వరమ్మని ఏమో కాంగ్రెస్ గవర్నమెంట్లో ఆమె డైరెక్టరు యాదిరిగుట్టకు, నువ్వు టీఆర్ఎస్ మాజీ మంత్రివి. నిన్ను తిట్టినప్పుడు కన్నారావుని ఏమనలేవు, అప్పుడేమో యాదవులని తిట్టినట్టుగా నువ్వు అనుకోలేనట్టున్నది. ఇప్పుడేమో యాదవులని అన్నట్టు హైదరాబాద్లో యాదవులందరికీ రెచ్చగొట్టి మళ్ళీ బీఆర్ఎస్ మలుపుకోవడానికి. అంటే ఇంత అవసరమా శ్రీనివాస్ యాదవ్ గారికి? ఇంత దిగజారుడు రాజకీయాలు అవసరమా? ఆ రోజు మాట్లాడని ఒక యాదవ్ ఈరోజు వచ్చి మాట్లాడుతున్నాడు. నా పక్క కూర్చున్న వాళ్ళు ముగ్గురు యాదవులే. కాంగ్రెస్లో యాదవులు ఉంటారు, మీ పార్టీలో బీఆర్ఎస్లో ఉంటారు, బీజేపీలో ఉంటారు. కానీ ముఖ్యమంత్రి కాంగ్రెస్ ముఖ్యమంత్రి డైరెక్టర్గా పెట్టిన ఒక ఆమె పక్క కూర్చొని పాపం ఆమె నేనేం అనలేకపోయింది, నువ్వేమో మా కాంగ్రెస్ పార్టీని తిట్టుకుంటా. అరే మేము డైరెక్టర్ పోస్ట్ ఇచ్చి తిట్లు తినుడే ఆయన ఉల్టా మాకు ఇదేం పంచాయతీ? యావత్ హైదరాబాద్ తెలంగాణ యాదవ్ సమాజం అంతా కూడా నేను అందరికీ అడుగుతున్నా, దయచేసి ఈ బీఆర్ఎస్ నాయకుడు మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ గారిని తిట్టిన కన్నారావుని ఏం చేయలేకపోయిండు? కాంగ్రెస్ని బదలాం చేయడానికి, పార్టీని డ్యామేజ్ చేయడానికి ఈ ఈశ్వరమ్మ కాంగ్రెస్ ముఖ్యమంత్రి ఇచ్చిన ఈ డైరెక్టర్ పోస్టుని కృతజ్ఞతలు తెలపాల్సింది పోయి ఉల్టా కాంగ్రెస్ పార్టీని గవర్నమెంట్ని బదలాం చేసే కార్యక్రమాన్ని తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు చేయడం తీవ్రంగా ఖండిస్తూ మళ్ళీ దీని మీద జవాబు చెప్పండి. మేము అడుగుతున్నాము. ఇక నువ్వు ఈశ్వరమ్మ యాదవ్ దగ్గరికి పోయి ప్రెస్ మీట్లు కాంగ్రెస్ పార్టీని తిట్టుడు కాదు, ఫస్ట్ యాదవ నాయకుడు నిన్ను తిట్టిన దానికి జవాబు చెప్పి తర్వాత ఈ విషయంలో మీరు ఇన్వాల్వ్ అయితే మీకు మర్యాద ఉంటుంది లేదా మర్యాద ఉండదు అనే విషయాన్ని కాంగ్రెస్ పార్టీ మీడియా ద్వారా తెలియజేస్తుంది.